నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్న దేశంలో ఉన్న మహిళలందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజుల్లో మహిళలందరూ వారి యొక్క రాజకీయ స్వేచ్ఛ స్వాతంత్ర్య ఆర్థిక రంగాలలో రాణించాలని ఈరోజు ఐక్యరాజ్య సమితి మనకు గుర్తు చేస్తుంది. కావున ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న యువతలు అమ్మాయిలు మంచి మంచి ఉద్యోగాలు సాధించాలని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని, భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ మరియు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి 1975వ సంవత్సరం నుంచి అధికారికంగా నిర్వహిస్తుంది. మహిళల హక్కుల గురించి ఈరోజు తెలియజేస్తుంది. కావున ఈ రోజుల్లో మహిళలు ఎక్కడ ప్రయాణించినా, బస్సులో ప్రయాణించినా, ట్రైన్లో ప్రయాణించినా ఎక్కడున్న వారికి మనం గౌరవించి మర్యాదపూర్వకంగా పలకరించి వాళ్లకు ప్రోత్సహించాలని తెలియజేస్తూ, మరియు 100 సంవత్సరాల కంటే పూర్వం రష్యాలో 1917వ సంవత్సరంలో స్వేచ్ఛ సమానత్వం కోసం ఉద్భవించిన యుద్ధం నుంచి అప్పటి నుంచి మహిళా దినోత్సవం జరుపుకోవాలని, మహిళలో చైతన్యం రావాలని, మరియు జర్మనీ దేశానికి చెందిన కార్లా జట్కిన్ కూడా మహిళల హక్కుల కోసం గుర్తించి ఎన్నో పోరాటాలు చేశారు. మరియు బ్లైండ్కి సంబంధించిన మన హెలెన్ కిల్లర్ గారు కూడా ఎన్నో విద్యా బుద్ధులు చెప్పి ఈరోజు సమాజంలో మహిళలను చైతన్యం తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందరం మహిళలను గుర్తిద్దాము, వాళ్ళ సేవలను గుర్తిద్దాము. అన్ని రంగాల్లో రాణిస్తున్నందుకు ఈరోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటు డాక్టర్ వెంకట్ నాయక్, రాక్ ఆర్టిస్ట్.